చీకట్లో ఫోన్ చూస్తున్నారా? అయితే ఈ ప్రమాదం మీకోసమే. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నమస్తే, నేను మీ నరసింహారావు. ఈ రోజుల్లో అందరికీ ఒక కొత్త రోగం వచ్చింది. అదేమిటో తెలుసా? లాస్ట్ సీన్ రోగం. పడుకునే ముందు వాట్సాప్లో లాస్ట్ సీన్ చూసి కానీ నిద్రపోరు. కానీ ఆ ప్రాసెస్లో మీ కళ్ళు ఎంత స్ట్రెయిన్ అవుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? చూడండి, కొందరు రాత్రి 12 గంటలకి లైట్లన్నీ ఆపేసి దుప్పటి లోపలకు దూరి చూస్తూ ఉంటారు. ఏం చూస్తారు? ఫోన్ అండి, ఫోను. దూరం నుండి చూస్తే అది మనిషిలా ఉండదు, ఏదో ఒక ఆత్మ వెలుగులా వచ్చినట్టు ఉంటుంది. ఆ నీలిరంగు వెలుగు నేరుగా కళ్ళ లోపలికి చీల్చుకుంటూ మీ రెటీనాని చీల్చుకుంటూ మెదడుకి ఇంకా తెల్లవారలేదు, మేల్కొనే ఉండు అని సిగ్నల్ ఇస్తుంది. అందుకే మీకు 2 గంటల వరకు కూడా నిద్ర రాదు. కారణం అలవాటైపోయింది. పొద్దున్నే లేవగానే కళ్ళు ఎర్రగైపోతాయి, ముఖం వాచిపోతుంది, చంద్రముఖిలో శోభనాలా కనబడతారు. గుర్తుంచుకోండి, ప్రతి 20 నిమిషాలకి ఒకసారి 20 అడుగులు దూరంలో ఉన్న వస్తువుని 20 సెకండ్ల పాటు చూడండి. మళ్ళా చెప్తున్నాను, ప్రతి 20 నిమిషాలకి ఒకసారి 20 అడుగులు అంతకు మించిన దూరంలో ఉన్న వస్తువుని కనీసం 20 సెకండ్ల పాటు చూడండి. ఫోన్లో రీడింగ్ మోడ్ లేదా బ్లూ లైట్ ఫిల్టర్ ఆన్ చేయండి. పడుకోవటానికి ఖచ్చితంగా 1 గంట ముందే ఫోన్ని పక్కన పెట్టేసేయండి. పుస్తకం చదవటం అలవాటు చేసుకోండి. ఫ్యామిలీతో మాట్లాడండి. పిల్లలతో కనీసం కొంత టైం అన్నా స్పెండ్ చేయండి. ఫోన్లో రీల్స్ చూస్తూ టైం పాస్ అవుతుంది, కానీ కంటి చూపు పోతే మీ లైఫే పాడైపోతుంది. కాబట్టి ఈ రాత్రి పడుకోబోయే ముందు నుంచి ఫోన్కి గుడ్ బై చెప్పేయండి. మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, టెక్నాలజీ మన అవసరానికి ఉండాలి, కానీ మన ఆరోగ్యాన్ని పాడు చేసేలా ఉండకూడదు. ఈ రాత్రి నుంచి పడుకోబోయే ముందు ఫోన్కి దూరంగా ఉండేలా చూసుకోండి. మీ ఆరోగ్యంలో వచ్చే మార్పును మీరే గమనించండి. అంత మాత్రమే కాదు, మీ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రత్యేకించి ఫోన్ని వీలైనంత దూరంగా పెట్టేసేయండి. ఈరోజు ఫోను ఎలా ఉంది అంటే, ఫోన్ ఒక మనిషిని తోలుబొమ్మలా ఆడిస్తుంది. చంటి పిల్లలు కూడా ఫోన్ ఉంటేనే పాలు తాగే రోజుల్లోకి మనం ఉన్నాము అని అంటే ఫోను ఎంత ఎడిక్ట్ అయిపోయారో ఒక్కసారి ఆలోచించేయండి మై డియర్ ఫ్రెండ్స్. నేను మొన్న ఒక పని మీద ఒక గ్రామానికి వెళ్ళాను. ఇలాగే మార్గ మధ్యలో ఫోన్ రావటం జరిగింది. బండి పక్కన ఆపి నేను ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను. అది నా పక్కనే పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒకటి ఉంది. బయట పక్క పెద్ద పెద్ద అరుగులు ఉన్నాయి. ఒక్కొక్క అరుగు మీద ఒక్కొక్క కుర్రాడు కూర్చొని ఉన్నాడు. విపరీతంగా దెయ్యం పట్టిన వాళ్ళు అరిసినట్టు అరుస్తున్నారు. ఈడేంట్రా నాయన ఎట్లా అరుస్తున్నారు? అప్పుడు టైం చూస్తే 2 అయ్యింది. ఒకవేళ ఏమన్నా దెయ్యాలు ఏమన్నా పట్టినాయి ఏంట్రా బాబు వీళ్ళకి? తీరా కట్ చేసి, అసలు ఏంట్రా బాబు నీ బాధ అని అంటే, నేను ఆట ఆడుకుంటున్నామండి అంటున్నారు. ఏం ఆట అంటే పబ్జీ గేమ్. మీ పిల్లల్ని మీరు
కంట్రోల్లో పెట్టుకోకపోతే మీ పిల్లల చేతిలోనే మీరు బలవక తప్పదు. గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, ఫోన్ ఎంతవరకు వాడాలో అంతవరకు మాత్రమే వాడాలి. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఫోన్ ఒక ఫ్యాషన్ అయిపోయింది. 10 నిమిషాలు ఫోన్ లేకోకుండా ఉండలేకపోతున్నారు. కారణం, ఫోన్ మనల్ని ఆడిస్తుందంతే. ఈ రోజు నుంచి ఒక చిన్న ప్రయత్నం చేయి. వీలైనంత వరకు ఫోన్కి దూరంగా ఉండటం నేర్చుకో. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే పోయేది ఏమీ లేదు. ప్రయత్నం చేయకోకుండా మనకి అన్నీ కావాలి అంటే ఖచ్చితంగా రాదు మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు నువ్వు ప్రయత్నం చేస్తే రేపు నీ కళ్ళు నీ దగ్గరే ఉంటాయి. ఈరోజు నువ్వు ప్రయత్నం చేయకపోతే రేపు నిన్ను ఒకళ్ళు చెయ్యి పట్టుకొని నడిపించుకొని దొడ్లోకి తీసుకెళ్ళాలి, లేకపోతే బజార్కి తీసుకెళ్ళాలి మై డియర్ ఫ్రెండ్స్. అంత దుస్థితి, అంత గతి నీకు రాకూడదని నా ఈ ప్రయత్నం. వీలైతే నలుగురికి షేర్ చేయి. నీ కళ్ళను ఫస్ట్ నువ్వు కాపాడుకో. వీలైతే నలుగురికి షేర్ చేయి, బాగుపడతారు. ఫైనల్గా చెప్తున్నాను, మీ పిల్లల మీద ఒక కన్నేసి ఉంచండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, పిచ్చోళ్ళు అయిపోతారు పబ్జి గేమ్లో పడి. జాగ్రత్త. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్లతో మరి ఒక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు చాలా జాగ్రత్తగా ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. ఫాలో అవుతూనే ఉండండి. ఆరోగ్యమే ఆనందం. మీ కళ్ళు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి.